ఒక ప్రవాస భారతీయుడి స్టేట్మెంటు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రవాస భారతీయులారా మీ ఆస్తులు తస్మాత్ జాగ్రత్త. మీరు విదేశాల్లో ఉంటే ఇక్కడ మీకున్న ఆస్తులను కూటమి నాయకులు ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. అయిన కాడికైనా సరే అమ్ముకుని సొమ్ము పట్టుకుపోండి. మీ ఆస్తులకు భద్రత లేదు. పెట్టుబడులు పెట్టమని సీఎం చంద్రబాబు ప్రవాస భారతీయులను ఆహ్వానిస్తుంటే నాయకులు ఆస్తులను ఆక్రమించుకుంటున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలోని సింగరాజుపాలెనికి చెందిన కోటారు ప్రదీప్ చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చెప్పేది ఒకటి కానీ క్షేత్రస్థాయిలో జరిగేది మరొకటని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సురక్షితం కాదని చెప్పారు. తనకు జరిగిన అన్యాయాన్ని శనివారం ఆయన మీడియాకు చెప్పుకొచ్చారు. 18 ఏళ్ళు ఇంగ్లాండ్లో ఉండి తల్లిని చూసుకునేందుకు వెనక్కి వచ్చాను. నా తండ్రి మరణించారు. ఈలోగా మా గ్రామ తెలుగుదేశం నాయకులు కొటార్ గాంధీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు కొటార్ నారాయణరావు రెవెన్యూ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని జులుం ప్రదర్శిస్తూ దాదాపు 3 కోట్ల విలువ గల నా 2.5 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని, పొంతలు రహదారులు కలిపి మొత్తం 6.5 ఎకరాలు ఆక్రమించుకుని కౌలుకిచ్చారు. నా వద్ద అన్ని ఆధారాలను తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ ఆఫ్ రైట్స్కి సహకరించడం లేదు. అన్యాయంపై ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆస్తులు సెటిల్ చేసుకోవాలి, లేకుంటే నాపై ఉన్న 4 కేసులకి ఛార్జ్షీట్లు వేస్తామని బెదిరిస్తున్నారు. దీని మీద ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ ఇటీవల నేను మా అమ్మ వెళ్ళి ఫిర్యాదు చేశాం. అయినా న్యాయం జరగలేదు. ఏడాదిగా అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసం కామన్ సిటిజన్ సర్వీసులు కూడా అమలు కాకుండా నేతలు అడ్డుపడుతున్నారు. ఎంతో ఆశించి టీడీపీ కోట్లు వేసాం. ప్రతి విషయంలో నాయకులు జులుం ప్రదర్శిస్తున్నారు. తనవారు పరాయి వారు అంటూ తేడా చూపిస్తున్నారు. టీడీపీ నాయకులు నా భూమిని ఆక్రమించారు. నాపై దౌర్జన్యం చేసి కొట్టి విలువైన ఫోన్ సైతం లాక్కున్నారు. నా సొంత స్థలం పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా టీడీపీ వాళ్ళు సెల్ టవర్ నిర్మాణం చేపట్టారు. ప్రజలతో కలిసి నేను హైకోర్టుకు వెళ్ళి నిలిపివేయించాను. దీనిపై అక్కస్తో నాతో పాటు 7 కూలీలపై కేసు పెట్టి నా ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగతనం కేసు నమోదు చేయించారు. నా తల్లి పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 3 మాసాలైనా ట్రాక్టర్ను సీజ్ చేసినట్టుగా కోర్టుకు చూపలేదు. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఒక ఎన్ఆర్ఐకే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటంటూ ప్రదీప్ చక్రవర్తి అని కూడా వెళ్ళబోసుకున్నాడు. నిజంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అరాచకాలే బాబు సర్కార్ని వేటాడబోతున్నాయి. భవిష్యత్తులో అదే ప్రమాదకరంగా మారబోతుంది. ఒకప్పుడు జన్మభూమి కమిటీల పుణ్యమాని బాబు గారి ప్రభుత్వం దిగడానికి కారణమైంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పోలీస్ యంత్రాంగాన్ని అంతా రాజకీయ ప్రభుత్వం నడుపుతున్నాం మేము, కాబట్టి మా నాయకుల మాటలు వినండి అంటే వాళ్ళు నిజాయితీగా పార్టీ కోసమో ప్రజల కోసం మంచి చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇట్లాంటి దుర్మార్గాలు ఆ మధ్య చిలకలూరుపేటకు సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ, అతన్ని కూడా సేమ్ అంతే కదా, రోడ్డు పక్కన ఉన్నటువంటి అతని షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి అతను అప్పు ఉంటే లేకపోతే ఏదైనా ఉండాలంటే కనుక దానికి సంబంధించిన లీగల్గా ఏమైనా చేసుకోవచ్చు. అట్లా కాకుండా అది మొత్తం లాగేసుకునేటటువంటి ప్రయత్నం, అతను దాని మీద పోస్టులు పెడితే అతన్నే దొంగగా చూపించేటటువంటి ప్రయత్నం. ఎన్ఆర్ఐలందరూ రాష్ట్రం ఏదో జగన్ వల్ల విధ్వంసం అయిపోతుంది అన్నటువంటిది వాళ్ళకి తెలిసినటువంటిది ఏది గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి ఇష్యూస్ లేవు. మనం పేపర్లలో టీవీల్లో చెప్పినటువంటి కొంతమంది ఎవడో ఎదవలు చేసేటటువంటి పన్నే పట్టుకుని ఇప్పుడు సో డైరెక్ట్గా ఆస్తులు లాగేసుకుంటున్నటువంటి వైనానికి సంబంధించి ఏదన్నా ఎన్ఆర్ఐ సంబంధించిన తెలుగుదేశం ఎన్ఆర్ఐ సెల్స్ ఇట్లాంటివి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఎన్ఆర్ఐ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇట్లాంటి కంప్లైంట్లు వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చర్య తీసుకునేటటువంటి ఒక యంత్రాంగాన్ని ఎప్పటికైనా పెడితే బాగుంటుందేమో. పెట్టగలుగుతారులే, చూద్దాం.